నిరుద్యోగుల టీఎస్పీఎస్సీ ముట్టడి పిలుపు ఉత్కంఠంగా మారింది. విద్యార్థి సంఘాల నాయకుల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చే రహదారులపై పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు కొనసాగుతున్నాయి. అరెస్టులను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హైదరాబాద్ అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీలు, గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూమ్లతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? టీఎస్పీఎస్సీ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఉత్కంఠంగా మారింది కదా? ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే కొద్దిసేపటి కిందట బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఇమ్మీడియట్ గా కూడా డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి వాళ్ళని వ్యాన్ లో ఎక్కించేసి కూడా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా తీసుకువెళ్లారు వ్యాన్ లో. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. బేసిక్ గా పోలీస్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారము వాట్సాప్లలో కూడా అందరు ఇండివిజువల్ గా గ్రూప్స్ పెట్టుకొని కూడా అభ్యర్థులు ఎవరైతే నిరసన తెలపాలనుకున్నారో ఈ రోజు వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో 20 మంది కలిసి అందరం వెళ్ళాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి. మనము జనరల్ గా యూజువల్ గా ఇండివిజువల్ వెహికల్ లో వెళ్తే ఈజీగా పోలీసులు పట్టేసుకుంటారు. దానికి మనం ఆర్టీసీ బస్సులు లేదా హైదరాబాద్ మెట్రో రైల్ని వినియోగించుకుంటే కామన్ మ్యాన్ ప్యాసింజర్ గానే కన్సిడర్ చేస్తారు. ఎవరు మన పైన పెద్దగా నిఘా పెట్టుకోరని కూడా వాళ్ళు నిరసనకారులు డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఇది పోలీసు వర్గాలు తెలిపిన సమాచారము. కానీ అన్యాయంగా మెట్రో స్టేషన్ల దగ్గర నుంచి బస్ స్టేషన్ల దగ్గర కూడా అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున కూడా పోలీస్ బలగాలు మోహరించారు. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు సిటీకి సంబంధించిన చిక్కడపల్లి పిఎస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పిఎస్ నుంచి ఎస్ఐసిఎల్తో పాటు కనిష్టంగా 10 మంది కానిస్టేబుల్ అని మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మోహరించింది. సో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గవర్నమెంట్ చాలా ప్రికాషన్ తీసుకుంటుంది. మనం కూడా ఇంతకుముందు లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ తోని కూడా మనం ఇంటరాక్ట్ అయ్యాము. ముందస్తు చర్యల్లో భాగంగానే ఇవన్నీ కూడా ఇక్కడ పోలీసులని భారీ ఎత్తున కూడా బందోబస్తుకి పెట్టామని కూడా ఆయన చెప్పారు. సో ప్రస్తుతానికైతే 11 గంటలకి వాళ్ళు షెడ్యూల్ పెట్టుకున్నారు ఈ రోజు ముట్టడించాలి అని చెప్పేసి. కానీ ప్రస్తుతము ఇక్కడ మనం చూసుకుంటే నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ మెట్రో స్టేషన్స్ లో కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మఫ్టీలలో కూడా తిరుగుతున్నారు. ఎస్ఓటీ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా యూనిఫామ్లలోనే కాకుండా కూడా సివిలియన్స్ లో కూడా తిరుగుతూ కూడా ముందస్తుగా ఎవరైనా ముట్టడికి వస్తే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే విధంగా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారో బస్ స్టేషన్లతో పాటు అలాగే బస్ స్టాప్స్లలో, మెట్రో స్టేషన్స్లలో, రైల్వే స్టేషన్స్లలో కూడా చాలా కీన్ గా కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్లో కూడా చూస్తున్నాము. సామాన్య ప్రజల కంటే కూడా ఇక్కడ పోలీసుల బందోబస్తే ఎక్కువగా ఉంది. ఇటు సైడ్ రోడ్ సైడ్ కూడా చూసుకుంటే నెమ్మదిగా కూడా వాహనాలు కదులుతున్నాయి. ఈ రోజు ముందస్తుగా కూడా నిరుద్యోగులు ఎవరైతే టీజీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్లు ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులలో కూడా సంఖ్య పెంచాలి, గవర్నమెంట్ ఇంకా పోస్టులు క్రియేట్ చేయాలి. అలాగే గురుకుల టీచర్లతో పాటు గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వారందరూ కూడా తమకి రెగ్యులరైజ్ చేయాలి, పనిభారం తగ్గించాలి, పనివేళలు విపరీతంగా అయిపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది, మేము కుటుంబాలతో సమయాన్ని గడపలేకపోతున్నామని కూడా వాళ్ళు గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి కూడా చేశారు. సో దీనిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఇటు డిఎస్సి అభ్యర్థులతో పాటు బిఎడ్ అభ్యర్థులు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో పాటు మిగతా నిరుద్యోగ సంఘాలందరూ కూడా ఈరోజు ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడి కూడా యత్నించారో. ప్రస్తుతానికైతే ఈ పరిసర ప్రాంతాల్లో అయితే పోలీస్ బందోబస్తు ఉంది. ఇప్పటి వరకైతే ఎవరైతే ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన దాఖలు కానీ అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ రాలేదు. ముందస్తుగా హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే బ్యారికేడ్లు పెట్టి, చెక్ పోస్టులు పెట్టి, ఒక వెహికల్లో అదనంగా 7
మంది ఉంటే కూడా వాళ్ళని ముందస్తుగా కూడా అదుపులో తీసుకొని విచారించే పంపిస్తున్నారు. సో ఇక్కడ కూడా గ్రూప్ వైజ్గా కూడా ఎవరిని కూడా అనుమతించట్లేదు. కానీ బీఆర్ ఇంత పటిష్టమైన భద్రతలో కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అయితే ఎలా వచ్చారో తెలియదు. కానీ ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. స్వయాన డీసీపీతో పాటు ఏసీపీలు అందరూ నేరుగా దిగి వాళ్ళని అరెస్ట్ చేసి కూడా వ్యాన్లో తరలించారు. సో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒకటే డిమాండ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ అభ్యర్థులని మోసం చేయకూడదు, మీరిచ్చిన ప్రామిస్ ప్రకారము ఖచ్చితంగా వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అంటూ కూడా ఇది అయిపోయేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఊరుకునేదే లేదు, మేము ఖచ్చితంగా కూడా ప్రొటెస్ట్ చేస్తామని కూడా చాలా క్లియర్గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వైశాలి రైట్. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు దాదాపు ఎంతమందిని అరెస్ట్ చేశారు? బీఆర్ఎస్ నాయకులేనా, ఇంకా ఎవరైనా నాయకులు ఉన్నారా, విద్యార్థి సంఘాల నాయకులలా? ముందస్తుగా ఇప్పుడు ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటున్నాము. అక్కడ కూడా చాలా పకడ్బందీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే స్టూడెంట్లు ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో కూడా చాలా సెంటిమెంట్తో పాటు ఒక ఎమోషనల్ పార్ట్ అనేది చెప్పుకోవాలి. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఎవరైనా కూడా ఎప్పుడు ఏం అలజడి రేగుతుందో తెలియని నేపథ్యంలో అక్కడ నిత్యం కూడా పోలీసు పహారా కాస్తుంటారు. కానీ ఈరోజు అక్కడ స్టూడెంట్లు కూడా ఒకవేళ నాన్ బోర్డర్స్ కూడా ఎవరైనా వచ్చి ముందు రోజు రాత్రి అక్కడ ఉండి ఒకటేసారి భారీ ఎత్తున కూడా విద్యార్థులందరూ కూడా ఇటు టీఎస్పీఎస్సీ బిల్డింగ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ బిల్డింగ్ని ముట్టడి చేసే ప్రయత్నంలో ఉంటారని భావించి పోలీసులు ముందస్తుగానే కూడా అక్కడ భద్రతా బలగాల్ని మోరించారు. సో ఇప్పటికైతే ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇప్పటి వరకైతే ఎవరు విద్యార్థులు అయితే ఇక్కడికి రాలేదు. ఆ నిరుద్యోగులు ఎవరైతే నిరసన తెలుపుతామన్నారో వాళ్ళు కూడా ఇప్పటి వరకైతే ఇక్కడికి రాలేదు. కాకపోతే ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమంది కీలక విద్యార్థి సంఘాల నేతలకు చెందిన వారిని మాత్రమే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సో ప్రస్తుతం వారిని వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా ఉంచింది. సో ఇంకా ఇప్పుడు వీరు అభ్యర్థులు వస్తారా లేకపోతే ముందస్తుగా వారిని కట్టడి చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మరికొంతసేపు వేచి చూస్తే మనకి క్లారిటీ వస్తుంది ఈ రోజు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అనేది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.